ఈరోజు మన ముందు ధన్యత గోల్డ్ జ్యువెలరీ సత్యమణి గారు మనతో పాటున్నారండి. వారి ఎక్స్పీరియన్స్ స్టోరీ, వారి సక్సెస్ స్టోరీ ఏంటో ఈరోజు మనం మానసి వెల్త్ మంత్రలో తెలుసుకుందాం. మీరు చదివిన చదువు, మీరు చేసిన ఉద్యోగం, మీరు పెట్టిన బిజినెస్, అసలు దేనికి కూడా రిలేషన్ లేదు. మా ఫ్యామిలీలో అప్పటి వరకు జాబ్ చేసిన వాళ్ళు కానీ, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన వాళ్ళు కానీ ఎవరు లేరు. చదివింది మైక్రోబయాలజీ, చేసింది ఐటీ ఫీల్డ్, పెట్టింది జ్యువెలరీ. మధ్యలో నాన్నగారు ఏంటంటే కొంచెం హెల్త్ పరంగా సిక్ అయితే చదువు మానిపించేసి పెళ్లి చేసేద్దామని చూశారు. అందరూ అన్నారు, సత్య నీకున్న స్కిల్కి యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఏం చేశాను, ఒక చిట్టి పాడి ఫస్ట్ 100 grams గోల్డ్ కొన్నాను. ఆ 5 lakhsతో కొన్న బిస్కెట్ని నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టాను. మనకి ఒడిదుడుకులు లేని రోజు ఎవరికీ ఉండదు, మనకే ఉండదు, ఏ ప్రాణికి ఉండదు. ధన్యత అని పెట్టి ఎగ్జిబిషన్ పెట్టాను నేను, అంతే. ద వెరీ ఫస్ట్ ఎగ్జిబిషన్, మీరు నమ్మరు, నేను ఎంటర్ అవుతూనే నాకు 103, 104 ఫీవర్. ఆల్మోస్ట్ 4-5 crores డౌన్లోకి వెళ్ళిపోయాను. నేను ఇన్వెస్ట్ చేసింది పోయి నేను మోసపోవటం వల్ల 4-5 crores లాస్లోకి వెళ్ళిపోయాను. సపోర్ట్గా, గట్టిగా, స్ట్రాంగ్గా, అంటే నాన్నగారు ఉన్నంతవరకు నాన్నగారు, తర్వాత నాన్నగారు లాగా సపోర్ట్ చేసింది ఎవరు? జరిగిన తర్వాత ఎలా మళ్ళీ నిలబడగలను అనుకున్నాను. దేవుడు మరో రూపంగా మళ్ళీ మీలాగా ఎంతోమంది ఆడవాళ్ళు సక్సెస్ అవ్వాలి అని ఇప్పుడు కూడా మేబీ ట్రై చేస్తున్నారేమో, వాళ్ళకి మీ సక్సెస్ మంత్ర ఏదైనా షేర్ చేసుకుంటారా? ఇప్పుడు నాతో పనిచేసే వాళ్ళు అందరూ ఉంటారు. మా డ్రైవర్ 15 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఇంకొక మనిషి నాకు హెల్పర్ ఉన్నాడు, 7 ఏళ్ళ నుంచి ఉన్నాడు. నన్ను అమ్మ అనే పిలుస్తారు, నేను ఆయన కొడుకనే పిలుస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మానసి వెల్త్ మంత్ర. మానసి వెల్త్ మంత్రలో ఎంతోమంది సక్సెస్ఫుల్ ఉమెన్స్కి మీకు పరిచయం చేస్తూ వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ అనుభవాలు, ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారో, ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము, తీసుకువచ్చాము. మరి అలాంటి ఆకువలోంచే ఈరోజు మన ముందు మన ఈ సక్సెస్ స్టోరీ పంచుకోవడానికి మనతో పాటు ధన్యత గోల్డ్ జ్యువెలరీ సత్యమణి గారు మనతో పాటున్నారండి. మరి వారికి పరిచయం చేసుకుంటూ వారి ఎక్స్పీరియన్స్ స్టోరీ, వారి సక్సెస్ స్టోరీ ఏంటో ఈరోజు మనం మానసి వెల్త్ మంత్రలో తెలుసుకుందాం. మ్యామ్, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. ముందుగా సత్యమణి గారు, చెప్పండి అమ్మా. మీ విద్యాభ్యాసం, మీ బాల్యం ఎక్కడ, ఏ విధంగా జరిగింది చెప్పండి. నేను పుట్టిందైతే ఈస్ట్ గోదావరి, చదువుకున్నదంతా కాకినాడ. నేను యాక్చువల్లీ డిగ్రీ చేసి, డిగ్రీ తర్వాత ప్యారలల్గా మా నాన్నగారు ఏంటంటే 2 చేయాలి, ఈరోజు ఆడపిల్లలు ఏదో ఒక ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అంటే, మా ఫ్యామిలీలో అప్పటి వరకు జాబ్ చేసిన వాళ్ళు కానీ, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన వాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఆయనకి ఏంటంటే ఒక విమెన్ని సక్సెస్ఫుల్గా చూడాలని కోరిక అనమాట. సో నన్ను పుట్టడానికి అమ్మాయిగా పుట్టిన అబ్బాయిలాగా పెంచారు. బాగా ధైర్య సాహసాలు నింపి, నా ఇన్స్పిరేషన్ కూడా విజయశాంత్. అప్పట్లో కాలేజ్లో కూడా చాలా మంది విజయశాంత్ అని పిలిచేవారు. చాలా రెబలిష్గా ఉండేదాన్ని చూడటానికి. అంటే ఐ వాజ్ అ కాలేజ్ బ్యూటీ, బట్ స్టిల్ సీరియస్గా ఉండేదాన్ని, ఎక్కువగా మింగిల్ అవ్వటం తక్కువ. అలా కాకినాడలో అంతా నా స్కూలింగ్ అయింది. తర్వాత అక్కడే ఇంటర్మీడియట్, నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, డిగ్రీతో పాటు డాడీ ఏంటంటే అప్పట్లో కంప్యూటర్స్ బాగా బూమింగ్గా ఉంది. సో కంప్యూటర్ కోర్స్ కూడా చేస్తే నీకు ఏదో ఒక ఆపర్చునిటీ తప్పకుండా వస్తుందమ్మా, నువ్వు జాబ్ చేయటం చూడాలి నేను అన్న కోరిక నాన్నకి. హీ వాజ్ అ పార్కిన్సన్స్ పేషెంట్ యాక్చువల్లీ. సో కొడుకులాగే నన్ను పెంచారు. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో ఆడపిల్లలు ధైర్యంగా లేకపోతే ముందడుగు వేయలేరు అన్న ఉద్దేశంలో నన్ను ఎప్పుడూ ఉండటానికి ఆడపిల్లనైనా కొడుకులాగా పెంచారు. సో నేను కూడా అంత ధైర్యంగానే ఉండేదాన్ని, దేనికైనా ఎదురెళ్ళిపోయేదాన్ని, ఆడపులిలాగే బ్రతికాను. సో అలా ఏంటంటే డిగ్రీతో పాటు GNIT చేశాను. సో ప్యారలల్గా 2 డిగ్రీలు కంప్లీట్ చేయడం జరిగింది. మధ్యలో నాన్నగారు ఏంటంటే కొంచెం హెల్త్ పరంగా సిక్ అయితే చదువు మానిపించేసి పెళ్లి చేసేద్దామని చూశారు. జస్ట్ 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ టైంలోనే చేసేద్దాం అనుకున్నారనమాట. కానీ ఆ టైంలో ఎలా అంటే చదివిస్తే బాగుంటుందేమో అని ఉంది, చేయాలని ఉంది. బట్ అప్పుడు నేను నాన్నని అడిగాను, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నాకు మీతో ఉండాలని ఉంది, మీరు ఏం చెప్తే అది చేస్తాను. దెన్ అయితే నువ్వు సీరియస్గా చదువుకుంటే నేను నీకు పెళ్లి చేయను, సో నేను ఈ అటెంప్ట్లో చూస్తాను నువ్వు ఎలా చదువుతావు అని చెప్పి డిగ్రీ జాయిన్ చేసినప్పుడు అడిగారు. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫస్ట్, నా పరంగా నా కోర్స్ నేను బాటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, BBM. ఓకే. సో అప్పుడే వచ్చింది ఆ కోర్స్ కూడా.
అలా జాయిన్ అయ్యి దాంతోపాటు జిఎన్ఐటి రెండు జాయిన్ చేశారు. రెండిట్లో కూడా డిస్టింక్షన్లోనే మార్క్స్ వచ్చాను. అప్పుడు నాన్న అన్నారు, నువ్వు కావాలని చదవట్లేదు అనమాట, నువ్వు మంచిగా చదువుతున్నావు కాబట్టి నేను జాబ్లో పెట్టాలనుకుంటున్నాను. సో డెఫినెట్లీ నువ్వు జాబ్ చేస్తే బాగుంటుంది, మన ఫ్యామిలీలో ఇప్పటివరకు ఆడవాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు లేరు, నేను చూడాలని ఉంది అన్నారు. సరే డెఫినెట్లీ మీ కోరిక తీరుస్తాను, నాకు పెళ్ళైతే చేయకండి అని అడిగి. సో దాని నుంచి తప్పించుకోవడానికి సీరియస్గా చదవడం మొదలుపెట్టాను. అప్పటిదాకా నేనేమి గొప్ప స్టూడెంట్ అలా ఏం లేదు, పాస్ అయితే చాలని చదివిన మనిషిని. ఐ వాజ్ ద కాలేజ్ ఫస్ట్, అన్నిట్లో కూడా ఫస్ట్ మార్క్స్ తెచ్చుకోవటం, టీచర్స్ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం అట్లా జరిగింది. సో ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిందో నాకేంటంటే జాబ్ చేయాలన్న ఇది ఉంది కదా. నా ఫ్రెండ్ నాతో పాటే కంప్యూటర్ కోర్సులో గోపాల్ అని మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు. మా నాన్నగారికి కొడుకులాగా అనమాట, బ్రాహ్మిన్స్ అబ్బాయి. చాలా హెల్ప్ చేసేవాడు ప్రతి విషయంలో. నాకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కూడా బాగా చెప్పేవాడు అన్ని. సో అలా నేర్చుకుని తను ముందు జాబ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాన్న ఫోన్ చేశారనమాట తనకి, నీతో పాటే తినో చేసింది కదా, నీకు కూడా మంచి మార్క్స్ వచ్చాయి, తనకే వచ్చాయి, ఓ చెల్లెలు అనుకుని తీసుకెళ్ళి తనకు కూడా జాబ్ ఇప్పిస్తావా అని అడిగారు. అక్కడ ఉండగానే వెళ్తూ తను అక్కడ ఒక అటెంప్ట్ చేశాడు, చూద్దాం ఇంటర్వ్యూకి పంపించండి, ఒకవేళ నచ్చితే కనుక డెఫినెట్లీ నేను తనకు వచ్చేటట్టే చూస్తాను అంకుల్ అని చెప్పాడు అనమాట. సో అలా నా డిగ్రీ కంప్లీట్ అవ్వటం, నేను ఇంకా ఎంఎస్సి బయోఇన్ఫర్మాటిక్స్ జాయిన్ అవుదామని ఉద్దేశంలో ఉన్నాను. సరే అది జాయిన్ అవుతూ కానీ ఈలోపు నాకేమైంది, ఆంధ్ర యూనివర్సిటీలో 2nd ర్యాంక్ వచ్చింది బయోటెక్నాలజీలో. సో ఫ్రీ సీట్ వస్తుంది, ఇక్కడ చేయొచ్చు కదా ఎంఎస్సి, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే, లేదు డాడీ నేను నా చదువుకి నేనే సంపాదించుకొని నేను చదువుకోవాలనుకుంటున్నాను, మీ మీద బర్డెన్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా సిక్ అయ్యారు నాన్న. ఓకే, సో నేను ఆయనకి బర్డెన్ అవ్వకూడదు అని అనిపించింది. సో లెట్ మీ థింక్, చూద్దాం వెళ్తే కనుక ఏమైనా సక్సెస్ అవుతానేమో అనే ఉద్దేశంలో ధైర్యం చేసి వెళ్ళిపోయాను. నాకు అమ్మతో అటాచ్మెంట్ కన్నా నాన్నతో ఎక్కువ అనమాట, చాలా ఇష్టం నాన్న అంటే. అలా అని డాడీ అంటే జనరల్గా అంటారు కదా, అమ్మాయిలకి నాన్న అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. కరెక్టే, అంటే నాన్న ఎప్పుడు సీరియస్ పర్సనే, బట్ స్టిల్ ఐ డోంట్ నో సమ్హౌ నేను చాలా అటాచ్డ్ నాన్నకి. డాడీ కూడా ఎలా చెప్పేవారంటే, నువ్వు పుట్టిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఎన్నో పాస్ అయ్యానమ్మా, నేను మంచి స్టేటస్కి వచ్చాను, నువ్వు నా లక్కమ్మ అంటుండేవారు. మేబీ అది కూడా నేను ఉంటాయి కదా మనకి వాళ్ళతో కొన్ని స్వీట్ మూమెంట్స్ ఏంటంటే మనకి కనెక్ట్ చేసేస్తాయి. నాన్న ఎప్పుడు కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు, పాప అమ్మ చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మ సీతాదేవిలాగా అసలు నాన్న అడుగులో అడుగు ఉంటూ ఆయన కోపాన్ని భరించింది, ఆయన ప్రేమను భరించింది, మమ్మల్ని అలాగే పెంచుకొచ్చింది. మేమిద్దరం ఆడపిల్లలం, నేను పెద్దదాన్ని, మా సిస్టర్ చిన్నదనమాట. సో ఇద్దరికి అలా చదువు అవుతా ఉంది. దెన్ ఇలా ఫస్ట్ డేని ఇంకా నేను డాడీ నేను వెళ్తాను, ఇలా నేను జాబ్ చూసుకుంటాను, నేను సక్సెస్ కాకపోతే తిరిగి వస్తాను, లేదు అంటే కనుక ఎంఎస్సి బయోఇన్ఫర్మాటిక్స్ జాయిన్ అవుతాను డాడీ అంటే, మా ఫ్రెండ్ గోపాల్ అన్నాను కదా, అబ్బాయి అన్నీ రెడీ చేసేసాడు, అప్లికేషన్ పెట్టేసి ఇంకా జస్ట్ నేను వెళ్తే నా ఇంటర్వ్యూ తీసుకొని నాకు జాబ్ ఇచ్చి అటు ఎంఎస్సి కూడా జాయిన్ చేసుకోవటం అనమాట. సో అలా ఉన్న కాన్సెప్ట్లో వెళ్ళటమే చాలా కష్టమైంది. ఫస్ట్ టైం ఊరు దాటి వెళ్ళడం కదా, కాకినాడ దాటి డైరెక్ట్గా కర్ణాటక వెళ్తున్నాను. నాన్న ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి బెంగళూరు అంటే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి పెంచారు. నాకు ఆ బెంగళూరు అంటే ఏదో తెలియని ఇష్టం, ఎట్టిల్నావు ఇప్పటికి కూడా నేను ఇల్లు అంటూ ఉంటాను అంటే బెంగళూరులోనే ఉండాలన్న కోరిక. నాన్నగారు చెప్పిన ఆ మాట పాతుకుపోయింది మీ మైండ్లో. అవును, చిన్నప్పటి నుంచి ఏంటంటే మా నాన్నమ్మ కూడా చక్కగా పక్కనే కూర్చోబెట్టుకుని కథలన్నీ చెప్పటం, చాలా కొంచెం ఆర్థడాక్స్ ఫ్యామిలీయే, బట్ స్టిల్ అన్నీ చెప్పి పెంచేవారు. గతం అంతా చెప్పడం, ఇప్పట్లాగా వీళ్ళందరూ ఏంటంటే యూట్యూబ్లో ఇవి చూసి పెరిగిన పిల్లలే తప్ప మేము అలా కాదు. మేము రూట్స్ నుంచి అన్నీ తెలుసుకొని ఇది ఎందుకు వచ్చింది, ఇది దేనివల్ల వచ్చింది, దీని పర్యవసానం ఏంటి, ఇట్లా అన్నీ మంచిగా చెప్పేవారు. అటు నానమ్మ చెప్పేవారు, డాడీ చెప్పేవారు. సో ఫ్యామిలీతో ఎక్కువ నాన్నతో అటాచ్డ్. అమ్మకి నాకు పడేది కదా, మా చెల్లికి మా అమ్మకి మంచి ర్యాప్ ఉండే. సో నేను అలా నాన్నకి ఎక్కువ అటాచ్ అవ్వడం జరిగింది. డే 1 వెళ్ళిపోయాను బెంగళూరు, ఒక పీజీ హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ లైక్ చాలా హోమ్ సిక్, ఫస్ట్ టైం కదా, బట్ స్టిల్ ఇంకా అంత డెప్త్లోకి వెళ్ళకుండా, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వెళ్తే అక్కడ మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, మన మూడ్ మార్చుకోకూడదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గానే రెడీ అయ్యి నేను బెంగళూరు వెళ్ళిన కొత్తలో నాకేంటంటే నాకు ఊర్లో ఉండగా లంగావణీలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ మనకి ఎలా ఉండేది అప్పట్లో, ఇంకా అసలు అబ్బాయిలు ఏ కొంచెం బాగా కనిపించిన వెనకాల రావటం, అలా ఇరిటేట్ చేయటం అట్లాంటివి నాకు అలాంటివి చాలా ఎక్కువ. డైలీ ఒక 5-6 మంది తిరుగుతూనే ఉండేవారు వెనకాల. కానీ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడానికి భయం, విజయ్ సంతిని కదా నేను. యా, సో అలా నా దగ్గరికి అంత తొందరగా ఎవరు అప్రోచ్ అయ్యేవారు కాదు, బట్ అలాగే ధైర్యం చేసి వెళ్ళిపోయాను.
వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి ఐ వాజ్ లైక్ నేను ఒక డెమో ఇచ్చాను, నేను నేర్చుకునేది అయితే వాళ్ళకి చెప్పాను. సరే వాళ్ళు కూడా ఏంటంటే టీచింగ్లో ఇచ్చారు ఫస్ట్, ఓకే. బికాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అంతా వాళ్ళకి నచ్చి మీరు ఒక ఫ్యాకల్టీగా టేకప్ చేయండి, అలాగే మీరు నేర్చుకోండి కోర్స్. సో ఏదైనా మనం ఎలా అంటే ఒకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు మనం నేర్చుకుంటాం కాబట్టి ఆ రకంగా గ్రోత్ బాగుంటుంది. దాని రిలవెంట్ కోర్సే ఎంఎస్సి జాయిన్ అయ్యాను నేను. బయోఇన్ఫర్మాటిక్స్ కంప్యూటర్స్తో టైప్ అయ్యేటట్టు జాయిన్ అయ్యాను. సో ఎట్లా అంటే పొద్దున్నే 6:30కి లేవటం, 7 గంటలకి బస్సు ఎక్కటం, అంటే 6:30కి రెడీ అయిపోయి 7 o'clockకి పీజీ నుంచి బయలుదేరి బస్సు ఎక్కేదాన్ని. తెలుగు అమ్మాయి అని పిలిచేవారు. అప్పట్లో వర్షం టైం, వర్షం సినిమా వచ్చిన టైంలో నేను లంగావణి వేసుకోవాలని కోరిక ఉండిపోయింది కదా, అక్కడ లంగావణిలు వేసుకునేదాన్ని. సో అందరు తెలుగు అమ్మాయి అని పిలిచేవారు, ఎదురు చూసేవారు. నేను బస్ స్టాప్లో కూడా అంకుల్స్ అందరూ అమ్మాయి వస్తుంది అని వెయిట్ చేసేవారు ఒక 10 నిమిషాలు అటు ఇటు. సో చాలా ఇట్ వాస్ అ నైస్ జర్నీ యాక్చువల్లీ. సో అలా వెళ్ళి టైం 8 o'clockకి స్టార్ట్ అయ్యేవి క్లాసెస్. అండ్ దెన్ మళ్ళీ అరౌండ్ 12 o'clock అయిపోయేది. 12కి బ్రేక్ తీసుకుని కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఎంఎస్సి బయోఇన్ఫర్మాటిక్స్ క్లాసెస్ ఉంటాయి కదా, కంప్యూటర్ క్లాసెస్ అవి. అంటే ఫిజికల్గా పర్సన్ వచ్చి కూర్చునేది ఏం కాదు, మనం కూర్చొని నేర్చుకొని ఒక ఎగ్జామ్ ఇచ్చి రావటం అట్లా అనమాట. సో అలా నేను అక్కడ ఒక 4 దాకా టైం స్పెండ్ చేసి మళ్ళీ 5 o'clockకి మళ్ళీ క్లాసెస్ చెప్పేదాన్ని. ఎంత ఎక్కువ చెప్తే అంత డబ్బులు వస్తాయి. సో ఏదో సంపాదించేయాలన్న కసితో ఉండేదాన్ని. అంటే నాన్నని అడగకూడదు, అక్కడికే నాన్న చాలా ఖర్చు పెట్టేశారు, నన్ను ఖర్చు పెట్టి ఇంత దూరం పంపించారు, నాది నేనే సంపాదించుకోవాలని చాలా ఎంతూసియాస్టిక్గా ఉండేదాన్ని. నాన్న అంటే ఇష్టం కదా, నాన్న నేనే మీకు కొనిస్తాను ఇట్లా అనమాట. ఇచ్చావులే అనేవారు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు కానీ కళ్ళతో అంతే, అలా చాలా ప్రేమ ఉండేది నా పట్ల. నేను ఎంఎస్సి బయోఇన్ఫర్మాటిక్స్ సెకండ్ ఇయర్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత నాకు మ్యారేజ్ సెట్ అయింది. తర్వాత పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. అసలు పెళ్ళే వద్దనుకున్నాను కదా, పెళ్లి చేసుకోవడం అనేది ట్రాజెడీ అని సీరియస్లీ. ఎందుకంటే అబ్బాయిలు ఇలా వెనక పట్టడం, ఏడిపించడం, ఈ రకరకాలు చూసిన తర్వాత నాకు ఏమనిపించింది, అసలు పెళ్ళి అన్నది వద్దు, అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారు. అంటే నాన్నతో నా రిలేషన్ వేరు, కానీ మదర్ అండ్ ఫాదర్ అంటే భార్యాభర్తలుగా వాళ్ళిద్దరు రిలేషన్ వేరు, వాళ్ళ మధ్య ఏమైనా జరిగినాయి. నేను ఐ లవ్ మై ఫాదర్ అనమాట. మా మదర్కి ఎలా ఉండేదంటే, మీ నాన్న అలా అంటే నీకు కోపం రావట్లేదా అంటే విమెన్లీ యాంగిల్లో చూసేవారు మమ్మీ. కానీ నేను అలా కాదు, నాన్న అమ్మ మీ ఇద్దరికి ఏమన్నా ఉండని అట్లా అనమాట. నేను బాగా అలా అటాచ్డ్. ఆయన సపోర్ట్ చేస్తే మా అమ్మ కోపం వస్తూ ఉండేది. వాళ్ళకి ప్రేమ ఉంటుంది, ఉండకుండా ఉండదు. బట్ ఏంటంటే నేను ఎక్కువ టువర్డ్స్ నాన్న వైపు ఉండేదాన్ని. అలా డిబేట్స్ అవి జరిగినప్పుడు కూడా అసలు నేను చాలా విమెన్ పరంగా స్ట్రాంగ్గా చెప్పేదాన్ని కాలేజ్లో. అసలు పెళ్లి చేసుకుని నాకు మగాళ్ళు అంటే అసహ్యం, అది ఇది అని చెప్పేదాన్ని. అందరికన్నా ముందు నాకే పెళ్ళి అయిపోయింది. సీరియస్లీ. ఏంటి అంటే పెళ్లి చేసుకున్నారు, సరే సార్ ఇలా నచ్చారు అలా అంటే ఏదో స్పెషల్ క్వాలిటీ ఉండొచ్చు, ఎందుకంటే మీరు ఎన్నో చూసి అసలు వద్దనుకున్న మ్యారేజ్ అదే సరికి చూసి ఒప్పుకున్నారు అంటే ఏదో ఉంది. ఏంటది అంటే టు బీ ఫ్రాంక్ అంటే నేను నాకు ఆయన బావ అవుతారు. వీ నెవర్ సా ఈచ్ అదర్. మేము ఎలా అంటే, నేను కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తను నన్ను చూసి ఇష్టపడడం జరిగింది. తర్వాత మా మదర్ సైడ్ నుంచి దే యాక్సెప్టెడ్. సో అలా నేను పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. అంటే పెళ్లి చేసుకోవడంలో అంటే కొంచెం అంటే నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళు చేసేసుకుంటానని చెప్పా. నాన్న అంటే ఇష్టం కదా. సో నాన్న ఏంటంటే పెళ్లి చేసేయాలి. మా ఫ్యామిలీలో ఎక్కువ కాలం పెళ్లి కాకుండా ఉండనివ్వరు. ఆయన ఎప్పటి నుంచి అసలు చెప్తున్నా కదా, నేను ఇంటర్మీడియట్లోనే చేసేద్దామని చూశారు. చదువు వంక పెట్టి పాపం చాలా పోస్ట్పోన్ చేశారు నాన్న. కానీ లాస్ట్కి ఇంకా తప్పలేదు. పైగా పెద్దమ్మాయిని, మా చెల్లి కూడా నాతో పాటు సమానంగా ఎదిగిపోతుంది. నాన్న హెల్త్ కండిషన్ బాగోకపోవడం వల్ల అందరూ అంటారు కదా చేసేయండి అని. ఇంకా ఆ ప్రెషర్ తీసుకోలేక మ్యాచ్ రావటం. నేనేమి అంటే నేను చూసింది లేదు, కానీ నాన్న చూపిస్తే నేను చేసుకుంటా. సో ఇట్స్ లైక్ నాన్న చూపించారు. లవ్ మ్యారేజ్ నో అలా అని కూడా కాదు. ఆఫ్టర్ దట్ ఆయనకి నేనంటే ప్రాణం, చాలా బాగా చంటి పిల్లలా చూసుకుంటారు, పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యాక్చువల్లీ. ఇద్దరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉన్నాం ఇద్దరు. నేను ఒక 16 years వర్క్ చేశాను, ఆయన ఒక 22 years వర్క్ చేశారు. చాలా ఒడిదుడుకులు అన్నీ లైఫ్ అన్నాక. సాఫ్ట్వేర్లో నేను క్వాలిటీ అష్యూరెన్స్ సైడ్ ఉన్నాను. ఆయన వచ్చేసి మీకు ఇప్పుడు ఏమని చెప్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యి ఉంటాయి చూసారా, మీకు ఎస్ఐపి సైడ్ అని కాదు, కానీ మీకు
దాన్ని ఏమంటారు, ఇప్పుడు బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ టూల్స్ అవి బిల్డ్ చేస్తారు, ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ మీద ఆయన డైరెక్టర్స్ దాకా ఆయన చేసి వచ్చారు. ఇద్దరం మా ప్లాట్ఫామ్ ఎలా చేంజ్ అయ్యి బిజినెస్లోకి వచ్చింది అన్నది ఇట్స్ అ లాంగ్ జర్నీ కాకపోతే మీరు చదివిన చదువు, మీరు చేసిన ఉద్యోగం, మీరు పెట్టిన బిజినెస్ అసలు దేనికి కూడా రిలేషన్ లేదు. ఎందుకంటే చదివింది మైక్రోబయాలజీ, చేసింది ఐటీ ఫీల్డ్, పెట్టింది జ్యువెలరీ. అసలు ఏంటి సంబంధం లేకుండా అంటే ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఇలా చేస్తాను ఇది పెట్టుకుంటామని? నాకు యాక్చువల్లీ జాబ్ మానేయాలని కానీ జాబ్ చేయటం అంటే ఇష్టం బాగా. సో ఆ ఇంట్రెస్ట్తోనే జాబ్లోకి దిగడం జరిగింది. కానీ జాబ్ అంత ఈజీ ఏం కాదు. స్టేజ్ వైజ్ ఇప్పుడు టెక్నాలజీ రోజు మారిపోతుంది. ఈరోజు ఒక వర్షన్ ఆఫ్ ఫోన్ వచ్చింది అంటే రేపు ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ ఫోన్ వచ్చేస్తుంది. సో మనం నేర్చుకోవాలంటే బ్రతుకంతా చదువుకోవాలి కదా. బ్రతుకంతా ఎక్కడ చదవగలమండి, చదవలేం కదా. సో అలా ఐటీ ఫీల్డ్ ఏంటంటే ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ అలా వస్తూ ఒక స్టేజ్ వరకు బాగానే నడిపేసాము. నాకు 2018లో ఫేషియల్ పెరాలసిస్ వచ్చింది. విపరీతమైన స్ట్రెస్ వల్ల వాటి వల్ల నాకు లైక్ ఫైనాన్షియల్ పరంగా కూడా మేము ఇద్దరం బాగా నలిగాము. సో దానివల్ల నాకు బాగా ఇంపాక్ట్ అయింది. సో ఆ టైంలో ఒక 6 months మాట రాకపోవటం, నాకు లెఫ్ట్ సైడ్ కొంచెం బెండ్ లాగా రావటం, ఫుడ్ తినేటప్పుడు కూడా ఇబ్బంది అవ్వటం అలా జరిగింది. అప్పటి వరకు సన్నగానే ఉండేదాన్ని. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ 6 months నేను స్టెరాయిడ్స్ మీద ఉన్నాను. సో డ్రాస్టిక్గా ఇమీడియట్గా ఒక 1-2 monthsలోనే బాగా వెయిట్ పెరిగిపోవటం అలా జరిగిందనమాట. సో ఇంకా తర్వాత నాకు జాబ్ చేయాలని అనిపించలేదు. దానికి ముందే మా హస్బెండ్కి ఎలా అంటే మా మావయ్య గారు చనిపోయేసరికి ఇంకా ఆయనకి బయటకు వెళ్ళి ఇంకో కంట్రీకి పంపించేస్తే నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు, సపోర్ట్ ఉండదు, పిల్లలు కూడా చిన్నపిల్లలు, వెళ్ళిద్దామా వద్దులే ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేయొచ్చులే అని చెప్పి మానేయండి, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని చెప్పాను నేను. సో అలా ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత వీఆర్ లైక్ డూయింగ్ సంథింగ్, అంటే ఒకళ్ళ మీద మేనేజ్ చేస్తూ నడుపుకొచ్చాము. నేను జాబ్ చేస్తూ తర్వాత మా బాబు పుట్టేంత వరకు కూడా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు చేశారు ఈయన. తర్వాత మాత్రం ఇంకా ఈ కైండ్ ఆఫ్ మావయ్య ఎప్పుడైతే ఇలా అయిన తర్వాత అప్పటికి కూడా అంటే ఆన్ అండ్ ఆఫ్ చేసేవారు, కానీ కంటిన్యూస్గా అయితే మాత్రం మా బాబు పుట్టేంత వరకు చేశారు. ముందు పాప నాకు, తర్వాత బాబు. పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబేమో 9th క్లాస్కి వచ్చాడు. సో స్వీట్, బ్యూటిఫుల్. మ్యామ్ రెబల్ స్టార్ అన్నారు, అసలు మగరైళ్ళ పెంచారు మీకు మీ నాన్నగారు. అది కాకుండా విజయశాంతి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ఎప్పుడన్నా సరే మనం ఈ గ్రూప్స్ రాసేసి ఆ ఎస్ఐ జాబ్ పోలీస్ లాగానో ఎందులోనో జాయిన్ అవుదామని ఎప్పుడన్నా అనిపించింది? యాక్చువల్లీ నాన్న చనిపోయిన తర్వాత నాన్నగారు ఎంఆర్ఓగా అలాగే జాయింట్ కలెక్టర్ లెవెల్లో ఉండగా సర్వీస్లో ఉండగా అగ్రెసివ్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆయన జాబ్ నాకు రావడం జరిగింది. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు లైక్ రెవెన్యూ కావాలా, పోలీస్ కావాలా, లేకపోతే ఇంకేదైనా సెగ్మెంట్లో కావాలా అని అడిగారు. కానీ ఆ టైంలో ఒక అంకుల్ ఏం చెప్పారంటే, అమ్మా నీకు ఏ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ అయినా బ్రైబింగ్ లేకుండా నడవదు, నీ మెంటాలిటీ కంటే ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మా నాన్న కూడా అదే చెప్పేవారు, నేను చనిపోతే కనుక నా జాబ్ నువ్వు తీసుకోకు, నువ్వు చెయ్యలేవు, అంటే ఈ ప్రపంచంలో నువ్వు బ్రతకలేవు, ఎందుకంటే నువ్వు అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎవరికీ నచ్చదు. ఇప్పుడు ఎవరో వచ్చి 10,000 లంచం ఇచ్చారనుకోండి, 10,000 లంచం ఇచ్చినప్పుడు అది పక్కకు పెట్టుకుని 1,000 రూపాయలు ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 లంచం తీసుకునే టైప్ కాదు నేను నిజాయితీగా చేస్తాను అనే టైప్. సో నాన్న ఏంటంటే నీకు ఈ ఫీల్డ్ సెట్ అవ్వదు, నువ్వు తీసుకోక జాబ్ అన్నారు. కానీ డాడీ 2010లో ఎక్స్పైర్ అయ్యారు, అగ్రెసివ్ బ్రెయిన్ క్యాన్సర్తో చనిపోయారు. చనిపోయిన టైంలో ఆయన ఏంటంటే సరే మా సిస్టర్కి ఇచ్చేద్దాం, మేము ఎలాగో ఇద్దరం ఐటీలో ఉన్నాం కదా, నాన్న నన్ను పెట్టడమే ఐటీలో పెట్టారు కదా, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అందులోకి రానివ్వకూడదన్న ఉద్దేశంలో నన్ను ఐటీలో దించేశారు. కానీ ఈ ఆపర్చునిటీ వచ్చింది. సరే గవర్నమెంట్ జాబ్ అందరు చెప్తారు కదండి, పెద్దవాళ్ళు అందరూ అంటారు ఇదేంటి ఎంతో కష్టపడితే కానీ రాదు, మీ నాన్న జాయింట్ కలెక్టర్ లెవెల్, రేపొద్దు నువ్వు కలెక్టర్ అయిపోతావు, నువ్వు ఐఏఎస్ అయిపోతావు అంటూ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినా నేను దీనికి కరెక్టా కాదా అని చాలా ఆలోచించాను. బట్ ఓకే పెద్దవాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాట కాదనకూడదు అని టేకప్ చేశాను. వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ టైంలో మా మావయ్య గారు అన్నారు, అమ్మ చిన్నపిల్లలు నువ్వు ఆలోచించి ఇంకొకసారి, నువ్వెక్కడో వాడెక్కడో పిల్లలు ఎక్కడో, నీకు వచ్చేదేమో ఇక్కడ 8,000 జీతం, ఆ రోజు నువ్వు 80,000 డ్రా చేస్తున్నావు, ఎలా బ్రతుకుతావు, ఎంత తింటే ఆస్తి మీకు నిలబడుతుందండి, నిలబడదు కదా. సో అలా అన్నారు మా మావయ్య గారు. అంటే కరెక్టే కదా అనిపించి మీ సిస్టర్ని పిలు, తను యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ చేసుకుంది, షీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హౌస్ అండ్ వెంట్ అనమాట. సో అప్పటికి మాకు రిలేషన్స్ లేవు. సరే
తను ఎలా చెప్పారు అంటే, ఎక్కడున్నా నీ చెల్లెలే, మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడైనా మీ బ్లడ్ రిలేషన్ నిలబడాలి, నాన్న లేరు, మీరు కలిసి ఉండాలనే కోరుకుంటారు కదా ఏ తండ్రి అయినా, పిలు నువ్వే ఫోన్ చేసి అని చెప్పి ఫోన్ చేసి పిలిపించారు. తనకు అప్పటికే 2 ఆడపిల్లలు. తను అక్క తప్పకుండా తీసుకుంటాను, సో గ్లాడ్, నిజంగా ఇస్తావా నువ్వు నాకు ఆ జాబ్ అంటూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది. తను జాయిన్ అయింది. నేను యాక్చువల్లీ రాజమండ్రిలో పోస్టింగ్ తీసుకోవాలి, అది తనకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో రైట్ నో తను మరి ఎక్కడున్నారు? నా ఈస్ట్ గోదావరిలో మీకు మమ్మడివరంలో జాబ్ చేస్తాను. తను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. వెల్ సెటిల్డ్, తను బాగా సెటిల్ అయింది. సో ఆ సక్సెస్ వెనకాల కూడా మా మావయ్య గారు ఉన్నారు. బ్యూటిఫుల్. అంటే ఒక్కొక్కసారి అంటే మ్యాక్సిమం పెద్దవాళ్ళ మాటలు వినాలి అని అంటారు. అవును. సో దాని వెనుక ఏదో ఒక ఉంటుంది, ఒక మంచితనం ఉంటుంది అనేసి అంటారు. ఇది ఆ మంచితనం అనేసి అనుకోవచ్చు. వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే జీవితంలో చాలా అడుగడుగున కళంకిత సీరియల్ ఉండేది. అలాగా నా లైఫ్లో కూడా చాలా జరిగినాయి. అంటే ప్రతి క్షణం ఏడుపులతోనే నడిచింది. నా జీవితంలో నేను నవ్వటం మొదలుపెట్టానంటే మా ఆయన నా లైఫ్లోకి వచ్చాక. సో ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తారు, చాలా అపురూపంగా చూస్తారు. వాళ్ళ అమ్మగారిని ఎంత బాగా చూస్తారు, మా అమ్మని కూడా అంత బాగా చూస్తారు. పెద్దవాళ్ళకి చాలా విలువిస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళతో కలిసి పెరిగారు కాబట్టి. ఏదైనా ఇద్దరమే పడతాము, అప్స్ అండ్ డౌన్స్ అన్నది. సో మీరు అడిగినట్టుగా స్టార్ట్ చేసింది ఐటీ జాబ్తో, టీచింగ్ ఫీల్డ్తో. టీచింగ్ ఫీల్డ్ దాన్ని చదువుకుంది మైక్రోబయాలజీ, చేసింది టీచింగ్ ఫీల్డ్, ఐటీకి వచ్చారు, బిజినెస్కి వచ్చారు. మరి ధన్యత జ్యువెలర్స్, బ్యూటిఫుల్ యూనిక్ డిజైన్స్. ఈ యూనిక్ డిజైన్ వెనకాల రహస్యం ఏంటి? రహస్యం ఎలా అంటే, నేను అన్నట్టే ఇప్పుడు ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఏమైంది, చదువు అయిపోయింది, అయిన తర్వాత ఐటీలోకి దిగడం జరిగింది. తర్వాత హెల్త్ ఫ్యాక్టర్తో అది కంటిన్యూ చేయలేకపోయాం. సరే ఇద్దరు మానేస్తే ఎలా, లైఫ్ని ఎలాగోలా రీచ్ చేసి బ్యాలెన్స్ చేసుకోవాలనే ఉద్దేశంలో తనకి ఎప్పటి నుంచో హోటల్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. సో అట్లా మేము మా పాప పేరు మీద శ్రీ వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ అని మియాపూర్లో స్టార్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా 4-5 ఇయర్స్ ఎగ్జిక్యూట్ చేసాము. నాకు అందులో ఇంట్రెస్ట్ కలగలేదండి. అంటే ఎలా అంటే అంతా నార్త్ ఇండియన్స్, వంట చేసే వాళ్ళందరూ బయట నుంచే వస్తారు, ఈ డిషెస్ అన్నీ చేసేవాళ్ళు వీళ్ళు. వాళ్ళకి ఆ ఫీల్డ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా ఫీల్డ్ అది కాదు కదా. అండ్ నేను కొంచెం విమెన్లీ టైప్. సరే అక్కడికి దాని బిఫోర్ కూడా ఏం చేసామంటే, నేను జాబ్ చేస్తూనే ఒక 3 షాపులు పెట్టాం, బట్టల షాపులు. అది కూడా ఆ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా చేశాను. ఎప్పుడైతే మాట్లాడడం ఇబ్బంది అయిందో కరెక్ట్గా కరోనా టైం వచ్చింది. యాక్చువల్లీ మేము హోటల్ స్టార్ట్ చేసింది February 5th. కరోనా March 22తో మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయింది. సో ఇన్వెస్ట్ చేసింది అంతా కూడా మేము ఇంకా అందరికీ పంచిపెట్టి ఫుడ్ అట్లా. అప్పుడు కూడా మేమేమి అంటే ఆ బాధల్లో కూడా వీవర్ లైక్ సర్వీస్ చేస్తూ మేము బాగానే బయటపడ్డాము. కానీ తర్వాత మళ్ళీ ఒక 6 months 1 year తర్వాత 2023 నుంచి మళ్ళీ మేము దాన్ని పికప్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక స్టార్ రేటింగ్లోకి తీసుకొచ్చాం ఇద్దరం కలిసి. నేను అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ నేను చూసేదాన్ని, మొత్తం అంతా లైక్ ఫుడ్ సెక్షన్ అంతా కూడా ఇద్దరం. ఏమండి కొట్టుకుంటే ఇద్దరమే కొట్టుకుందాం, పార్ట్నర్స్ని తీసుకొస్తే ఇంకో రకంగా వస్తుంది, మనకి ఏముందో అది మనమే పెట్టుకుందాం, బయట ఎక్కడి నుంచి అప్పు తేవద్దు, నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేసేసి మనం చేసుకుందాం అని చెప్పి మేము అట్లాగే బయట రూపాయి అప్పుకెళ్ళలేదు. మా దగ్గర ఉన్నది మేము ఈ జాబ్ పరంగా సంపాదించుకున్నది ఏది ఉన్నా కూడా అంతా అందులో పెట్టి వి డిడ్ ఇట్. బట్ తర్వాత ఏమైపోయిందంటే స్లోగా దాని మీద మాకు జనాలు, మీకు ఎలా అయినా ఏ బిజినెస్లో అయినా ఒక టైంలో రన్ అయింది, ఇంకో టైంలో రన్ అవ్వదు. అప్స్ అండ్ డౌన్స్ గ్యారంటీ ఉంటాయి. డ్రాస్టికల్గా మేము మోసపోతున్నామని తెలిసింది కొంతమంది ద్వారా. ఎలా అంటే అటు ఫైనాన్షియల్గా కూడా రికార్డ్స్ సరిగ్గా లేకపోవటం, కన్జంప్షన్లో తేడాలు చూపించటం, ఫుడ్లో కూడా ఇష్యూస్ తీసుకురావటం, ఇట్లా చేసేసరికి చెప్పే కదా నా మెంటాలిటీకి సెట్ అవుదా అని అన్నారు. నేను ఎప్పుడైతే ఆ నెగిటివ్నెస్ చూసానో, ఇంత అమ్మలా పెడుతున్నాను వీళ్ళకి, వీళ్ళు నన్ను ఇలా చీట్ చేస్తున్నారు అన్నదాన్ని నేను తీసుకోలేకపోయాను. ఇంకా తర్వాత నా వల్ల కాదు ఇది, నేను ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను బయటకు వెళ్ళిపోతే ఆయన రన్ చేయలేరు, ఎందుకంటే నా మొత్తం బిల్డ్ చేసింది నేను, లైక్ అడ్మినిస్ట్రేషన్ పరంగా. సో ఏం చేయాలి అని ఆలోచించే టైంలో నాకు మామూలుగా అంతకు ముందే 1 gram గోల్డ్ జ్యువెలరీ ఉండేది, సారీస్ ఉండేవి, కిడ్స్ బట్టలు ఉండేవి, డ్రెస్సెస్ ఉండేవి. సో ఇవన్నీ ఆల్రెడీ పెట్టినవి అనమాట, ఆల్రెడీ ఇందులో ఉంది. అయితే ఆస్ట్రాలజికల్గా అన్నారు, నీకు కలర్స్ బాగా మ్యాచ్ అవుతాయి, నీకు బిజినెస్ సెట్ అవుతుంది, నీకు జాబ్ సెట్ అవ్వదు అని చెప్పారు. జాబ్ మానేసాను కదా, ఎప్పుడైతే బాగాలేదో ఇంకా అలా అనేసరికి నాకు ఫిక్స్ అయిపోయింది, ఓహో ఇంకా నేను జాబ్కి సెట్ అవ్వనేమో అని. కానీ అసలు జీవితంలో ఎప్పుడూ నేను బిజినెస్లోకి వస్తానని అనుకోలే.
ఎప్పుడు కూడా నేను జాబ్ చేస్తాననే అనుకున్నాను. నేను ఒకప్పుడు అంటే ఇష్టమైన పరంగా చూసుకుంటే అది జాబ్ చేయాలని మీకు ఎప్పుడు ఇష్టం. అంటే ఏదో ఆ స్టేటస్ వేరే అనిపించేది నాకు. ఒకసారి ఇప్పుడు ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, మీరు చాలా పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారు, ఎంతో మందికి ఉపాధి ఇస్తారు, కొన్ని లక్షల్లో సంపాదిస్తారు అన్నారు. ఇదేంటి ఇలా చెప్తున్నారని ఐ టుక్ ఇట్ వెరీ సిల్లీ అనిపించింది. ఏమండి చూడండి వీళ్ళు ఇలా చెప్తున్నారని. ఐ నెవర్ నో నేను ఇలా బిజినెస్లోకి రావడం జరిగింది. నేను హోటల్ రన్ చేశాను. ఆ తర్వాత దెన్ ఈ జ్యువెలరీ ఎలా అంటే ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అలా మా ఫ్యామిలీలోనే మా వదిన గారు నేను మదర్ అండ్ ఫాదర్తో సమానంగా అనుకునేదాన్ని. వాళ్ళ ద్వారా నేను ఐ లెర్న్ దిస్. తర్వాత మా మరదలు నాకు ఇంకొక మా మదర్ సైడ్ నుంచి మా మరదలు ఉంది. తను ఏమందంటే, వదిన నేను మీరు చేయగలరు, మీరు ఎందుకు అంటే ఆ టైంలో చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం మేము. రకరకాలు ఉంటాయి కదా ఫ్యామిలీ అన్నాక, ఏదో ఒకటి మనకి ఒడిదుడుకులు లేని రోజు ఎవరికీ ఉండదు, మనకే ఉండదు, ఏ ప్రాణికి ఉండదు. సో అలా చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో వదిన మీరు ఎందుకు చేయకూడదు. నేను రోజు ఫోన్ చేసి ఏమోనే నాకు తెలియదు, తను ఎలా అంటే తను ఏం చెప్తే అది చేసేస్తాను నేను. తనంటే అంత ఇష్టం నాకు, అది నా గుండె అని చెప్తాను నేనైతే. తన పేరు సుధా, నేను మెన్షన్ చేస్తున్నాను. సుధా తన పేరు. మేమిద్దరం ఎలా సోల్ కనెక్టెడ్ అని చెప్పాలి. యాక్చువల్లీ వీ డోంట్ నో, ఫేసెస్ వైజ్ కూడా మా ఇద్దరికి ఒకరికి తెలియదు. అలాంటిది నేను బట్టల షాపులు పెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండగా షీ కేమ్ యాజ్ అంటే మేనేజర్గా మా దగ్గర వర్క్ చేసింది తను. అలా జస్ట్ క్యాజువల్, అప్పుడంత అటాచ్మెంట్ లేదు. తర్వాత తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఎంత సోల్ కనెక్టెడ్ అయ్యామంటే నిజంగా చూసిన వాళ్ళు భార్యాభర్తలా అనుకుంటారు, అంతలా ఉంటాం ఇద్దరు. చాలా మా ఆయన అంటే కూడా చాలా ఇష్టం, అన్నయ్య అంటూ వదిలిపెట్టదు. తను అంది, వదిన నేను పేరు పెట్టిస్తాను, మీరు 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 సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం అంది. సరేనన్నా, నాకైతే నా రిక్వైర్మెంట్ ఇది. నేను నెల వచ్చేసరికి ఇన్నిటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హోటల్ పరంగా నేను ఆల్మోస్ట్ 4-5 crores డౌన్లోకి వెళ్ళిపోయాను. నేను ఇన్వెస్ట్ చేసింది పోయి నేను మోసపోవటం వల్ల 4-5 crores లాస్లోకి వెళ్ళిపోయాను. ఎవరి దగ్గరికి అప్పు ఎక్కడికి వెళ్తామో, ఎవరు ఇస్తారు, తీర్చే సత్తా లేకుండా ఎలా ఇస్తారు. సో నాకు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే మనస్తత్వం కాదు. ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడ్డాను. ఆ టైంలో కూడా చాలామంది అడప సపోర్ట్ చేసినా మన కష్టం తీరేంత సపోర్ట్ కాదు అది. సో తను ఏం చేసిందంటే, నేను ఫోన్ చేసి మీకు పేరు చెప్తాను, ఆ పేరు అంతకుముందు అవిన్య అని మొదలుపెట్టాం. అసలు ఎగ్జిబిషన్స్ పెడితే ఖాళీ చేతులతో వచ్చేసేవాళ్ళం. అప్ప చాలా డిప్రెస్ అయిపోయానమ్మా అలా జరిగిన రోజు. అంతే కదా, మనం ఎంతో ఆశతో ఇంత స్టఫ్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టిన తర్వాత చూసిన వాళ్ళు అందరూ బాగుందంటారు కానీ కొనరు. నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. కొన్ని చోట్ల కమ్యూనిటీలో ఎగ్జిబిషన్లు పెట్టాము, ఇంకా అలా కూడా వర్కౌట్ అవ్వకపోతే నేను ఏం చేసేదంటే, మా ఫ్యామిలీలో గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సరుకు తీసుకొచ్చి మళ్ళీ అమ్మి దాని మీద కమిషన్ తీసి అలా సెట్ చేయడం స్టార్ట్ చేశాను. స్లోగా అందరూ అన్నారు, సత్య నీకున్న స్కిల్కి యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. అంటే ఓన్ అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాను, ఇప్పుడు నా దగ్గర ఎక్కడుంది, నేను చిన్న విషయం కాదు కదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం. సో ఏం చేశాను, ఒక చిట్టి పాడి ఫస్ట్ 100 grams గోల్డ్ కొన్నాను. ఆ రోజు నేను కొన్న రోజు 5 లక్షలు ఉంది. అదే బిస్కెట్ 5 లక్షలకి వచ్చింది, కరెక్ట్గా 3.5 సంవత్సరాల క్రితం. సో ఆ 5 lakhsతో కొన్న బిస్కెట్ని నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టాను. నేను ఇన్వెస్ట్మెంట్ నా మీద అభిమానంతో నా ఫ్యామిలీలో, అంటే కొంతమంది గోల్డ్ షాప్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే మా ఫ్యామిలీ అనే కాదు కానీ బయట నా మీద గుడ్ విల్ ఉన్న వాళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. నేను 100 grams పెడితే వాళ్ళు 400 grams పెట్టారు. అలా సరుకు తీసుకొచ్చి తను ఫస్ట్ టైం ధన్యత అని పేరు పెట్టింది. ధన్యత అని పెట్టి ఎగ్జిబిషన్ పెట్టాను నేను, అంతే. ఫస్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టాను అంటే బెంగళూరులో పెట్టాను. బెంగళూరులో పెడితే ద వెరీ ఫస్ట్ ఎగ్జిబిషన్, మీరు నమ్మరు, నేను ఎంటర్ అవుతూనే నాకు 103, 104 ఫీవర్. నేను బాబా భక్తురాల్ని. నేను ఒక్కటే అనుకున్నా, బాబా చంపేస్తే అక్కడ చంపేయి, ఇంత దూరం తీసుకొచ్చావు, ఇంకా నాకు శక్తి లేదు, ఈరోజు నేను ఎగ్జిబిషన్ చేసి తీరాలి, నేనేం చేస్తాను నాకు తెలియదు, నువ్వున్నా అన్న ధైర్యంతో వచ్చేసాను. వచ్చాక నాకు ఇంత జ్వరం, నేను నుంచోలేను, నేను మాట్లాడితే కానీ అక్కడ అవకాశం లేదు, ఏం చేయాలో తెలియలేదు. వెళ్ళి నుంచున్నాను, కాలిపోతుంది ఒళ్ళు అయితే విపరీతంగా, అసలు నుంచునే ఓపిక కూడా లేదు, మాట్లాడే శక్తి లేదు. కానీ అలాగే మాట్లాడుతూ 1 dayలో 20 lakhs సేల్ చేశాను. ఓ గ్రేట్. దెన్ ఈవినింగ్కి ఫీవర్ తగ్గిపోయింది. అంటే ఇట్లాంటి పరీక్షలు పెడతామన్నమాట నువ్వు అని. అప్పటి నుంచి ఇంకా నా జర్నీ నేను ఆపలేదు. ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంటే ఎలా అంటే సత్య అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చాలామంది నన్ను యాక్సెప్ట్ చేశారమ్మా. అలా ధన్యత గోల్డ్ జ్యువెలరీలోకి రావడం జరిగింది. పేరు తనిచ్చింది. సో ఇంకా పేరు ఇచ్చిన మరుక్షణం నుంచి నా సేల్స్ అయితే ఆగలేదు.
సూపర్ ఎంతో మందికి ఉపాధి ఇవ్వగలిగాను, ఎంతో మంది కష్టాలు తీర్చగలిగాను, నా కష్టాలు తీర్చుకోగలిగాను. సో అట్లా ధన్యత జ్యువెలరీ మీద ఇంత స్టోరీ ఉందన్నమాట. ఓకే, బ్యూటిఫుల్ మ్యామ్. నిజంగా మీరు ఇంకెన్నో ఎన్నో ఎన్నో అలా సక్సెస్ వెళ్ళాలి, సక్సెస్ మైల్ స్టోన్స్ దాటాలి అనేసి మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యత జ్యువెలర్స్ బ్యూటిఫుల్గా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో అండ్ టాకింగ్ అబౌట్ యువర్ సక్సెస్ స్టోరీ. థ్యాంక్ యూ మార్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్. సో డెఫినెట్లీ మనం ఇంకొక సక్సెస్ స్టోరీతో ఇంకొకసారి కలుద్దాము. ఎందుకంటే మేము వేరే బ్రాండ్స్తో కూడా ఆలోచిస్తున్నాము. సో డెఫినెట్లీ ఇంకొకసారి మీతో కొలాబ్ అవుతానని అనుకుంటున్నాను నేను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా మ్యామ్. థ్యాంక్ యూ. మీ ఈ జర్నీలో 9+ మీకు ప్రతి విధంగా అన్ని విధాలుగా సహకరిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇవాళ మన మాన్సి వెల్త్ మంత్రాలో మనకి సత్యమణి గారు తన సక్సెస్ స్టోరీ ఏ విధంగా స్టార్ట్ చేశారు. చదువుకున్నది ఒకటి, మరి ప్లేసెస్ మారినా సరే, ఎన్ని బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, ఇప్పటి మాత్రం తన సక్సెస్ఫుల్గా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా తన సక్సెస్ స్టోరీ వెనకాల ఉన్న అనుభవాలు, ఒడిదుడుకులు, ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ప్రతి ఒక్కటి మనతో పంచుకుంటూ తన సక్సెస్ఫుల్ మంత్ర కూడా మనతో షేర్ చేసుకున్నారు. మరి అద్భుతంగా అనిపించింది కదా. మరి మరొక మాన్సి షోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.